ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో బ్యాచిలర్ స్టైల్ ఎగ్ రైస్ చూపిస్తున్నాను. ఎక్కువ మసాలాలు, స్పైసెస్, బిర్యానీ స్పైసెస్, సాసెస్, ఆనియన్స్, టమాటాస్ ఇవేమి యాడ్ చేయకుండా సింపుల్గా ఎగ్ రైస్ చేశాను. నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ఎగ్ రైస్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఎగ్ రైస్ ఒక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఎగ్ రైస్ని ఎలా చేయాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పావు టీ స్పూన్ సోంపు వేసుకొని సోంపును 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. సోంపుని ఇదే ప్యాన్లో పక్కకు జరిపేసి ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. ఎగ్గును వెంటనే మిక్స్ చేసేయకుండా 2 మినిట్స్ కుక్ చేశాక లైట్గా ఎగ్గును స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఎగ్ రైస్కి సోంపు వల్లే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. సోంపును అస్సలు స్కిప్ చేయకండి. 2 మినిట్స్ తర్వాత ఎగ్గును బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్గుకు సరిపడే సాల్ట్, 2 చిటికెర్ల పసుపు వేసుకొని 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఎగ్గును బాగా ఫ్రై చేసుకోండి. ఎగ్ కాస్త పెద్ద పీసెస్గా ఉంటే చిన్న పీసెస్ లా కట్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎగ్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికిచ్చి చల్లారబెట్టుకున్న రైస్ని వేసుకొని రైస్కి సరిపడే సాల్ట్, కారము, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఎగ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఎగ్గును ఎప్పుడు ఫ్రై చేసినా, ఆమ్లెట్ వేసినా సాల్ట్ కాస్త తగ్గించే వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ మొత్తం హీట్ అయ్యే విధంగా 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా టాస్ చేసుకొని ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ రెడీ. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్లో ఎగ్ రైస్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీరు చేసే ఎగ్ రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అండ్ సోంపు క్వాంటిటీని కూడా పెంచుకోండి. మీకు గరం మసాలా ఫ్లేవర్ నచ్చకపోతే గరం మసాలా ప్లేస్లో మిరియాల పొడి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.